వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నింగ్ టాపిక్. బీహార్ దంగల్కు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఓటింగ్ తేదీ సమీపిస్తున్న వేళ జోరుగా హామీలను గుప్పిస్తున్నాయి. అన్ని పార్టీల మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అధికార జేడీయూ భాగస్వామ్యంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అధికార ప్రతిపక్ష పార్టీలు సహా స్వతంత్ర అభ్యర్థులు సైతం హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా అధికార ఎన్డీఏ కూటమి ఓటర్లను ఆకర్షించడానికి ఎవ్వరూ ఊహించని హామీలు ఇచ్చింది. ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ పట్నాలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, మహిళా సాధికారతపై దృష్టి సారించారు. ఏకంగా 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో పాటు 1 కోటి మందిని లఖ్పతి దీదులుగా మారుస్తామని చెప్పింది. బీహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న కార్మికులను దృష్టిలో ఉంచుకుని వారిని రాష్ట్రంలోనే నిలపడం కోసం ఎన్డీఏ కూటమి ఒక భారీ హామీని ప్రకటించింది. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలోని యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడంపై ఎన్డీఏ కూటమి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేనిఫెస్టోలో లఖ్పతి దీది అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. దీని ద్వారా రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు ఏడాదికి కనీసం 1 లక్ష వరకు సంపాదించేలా తీర్చిదిద్దుతామన్నారు. మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వీలుగా వారికి 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి 9,000 పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో చెల్లిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ప్రజలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బీహార్లో 7 ఎక్స్ప్రెస్ వేలు, 4 ముఖ్య నగరాల్లో మెట్రో రైలు సేవలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాబోయే 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్ కాలేజీలను నెలకొల్పుతామని ఎన్డీఏ స్పష్టం చేసింది. ఈ మేనిఫెస్టో బీహార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని నేతలు తెలిపారు. ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్లతో బీహార్ను గ్లోబల్ స్కిల్లింగ్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. బీహార్ స్పోర్ట్స్ సిటీలో క్రీడల కోసం అనేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలన్నట్లు కూడా ఇందులో వెల్లడించారు. ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం ద్వారా మహిళలకు 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. 1 కోటి మంది మహిళలను లక్షాధికారి దీదీలుగా మార్చడం ద్వారా వారిని సంవత్సరానికి 1 లక్ష రూపాయలు సంపాదించేలా ప్రోత్సహిస్తామన్నారు. మిషన్ కోటీశ్వరి ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను కోటీశ్వరులుగా మార్చాలని కూడా కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే 7 ఎక్స్ప్రెస్ వేలు, 3,600 కిలోమీటర్ల రైలు మార్గాల ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించింది. పాట్నా, దర్భంగా, పూర్నియా, బాగల్పూర్లలో అంతర్జాతీయ విమానాశ్రయాలు, 4 నగరాల్లో మెట్రో నెట్వర్క్లను ఏర్పాటు చేస్తామని, 10 నగరాలకు విమాన కనెక్టివిటీని విస్తరిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాలో కర్మాగారాలు, 10 కొత్త పారిశ్రామికల పార్కుల నిర్మాణం కూడా ఈ హామీల జాబితాలో ఉన్నాయి. కనీసం 100 MSME పార్కులు, 50,000 కుటీర పరిశ్రమలు నిర్మిస్తామని ఎన్డీఏ తెలిపింది. ఓ ప్రపంచ స్థాయి మెడిసిటీ, ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాలతో పాటు రక్షణ కారిడార్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లతో కూడిన సెమీ కండక్టర్ తయారీ పార్క్ నిర్మాణం కూడా ఇందులో ఉన్నాయి. బీహార్ను దక్షిణాసియాలో టెక్స్టైల్, సిల్క్ హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీహార్ రైతులకు ఎన్డీఏ ప్రకటించిన దాని ప్రకారం కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించి ప్రతి రైతుకు సంవత్సరానికి 3,000 రూపాయలు, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజనతో కలిపి మొత్తం 9,000 రూపాయల ప్రయోజనం చేకూరుస్తారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలలో 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. పంచాయతీ స్థాయిలో వరి, గోధుమలు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న వంటి అన్ని ప్రధాన పంటలకు ఎంఎస్పీపై కొనుగోలు చేస్తారు. ప్రతి మత్స్యకారునికి 500 రూపాయల ప్రయోజనం చేకూరుస్తారు. బీహార్ మత్స్య మిషన్ ద్వారా ఉత్పత్తి, ఎగుమతులు రెట్టింపు అవుతాయి.
బీహార్ పాల మిషన్ ప్రారంభించి ప్రతి బ్లాక్ స్థాయిలో శీతలీకరణ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో బాగా వెనుకబడిన వర్గాలలోని వివిధ వృత్తిపరమైన సమూహాలకు 10 లక్షల రూపాయల సహాయం అందించాలని వాగ్దానం చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇది అతి వెనుకబడిన వర్గాలలోని వివిధ కులాల సామాజిక ఆర్థిక స్థితిని అంచనా వేసి ఈ కులాల సాధికారత కోసం నాణ్యమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి సూచనలు చేస్తోంది. సో ఇలా బీహార్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆ నిరుద్యోగాన్ని తగ్గించుకోలేకపోయింది. కానీ మేనిఫెస్టోలో మాత్రం 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇప్పటికే ఆ పని చేసి ఉంటే బాగుండేదని విమర్శలు వస్తున్నాయి. ఇతర ముఖ్య హామీల విషయానికి వస్తే 50 లక్షల కొత్త ఇళ్లు, ఉచిత రేషన్లు, 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు, స్పోర్ట్స్ సిటీలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా క్రీడల అభివృద్ధి వంటి హామీలున్నాయి. ఈ మేనిఫెస్టో ద్వారా బీహార్ను అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తామని ఎన్డీఏ నేతలు చెప్పారు. మహాగఠబంధన్ మేనిఫెస్టోతో పోల్చితే ఎన్డీఏ హామీలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.